హాయ్ అండి. నమస్తే. సృష్టి రెండవ భాగం. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతూ కిరణ్ తపస్విని దగ్గరకు వచ్చాడు. సామాన్యంగా ఆమె గదిలోకి రాడు. ఆమెను చూస్తే తను రాజేంద్ర ఆమెతో గడిపిన ఆనందపు క్షణాలే గుర్తుకొస్తాయి అనేది మొదటి కారణమైతే, రెండవది ఎక్కువగా ఆమె స్నేహితురాళ్ళు ఆమెతో ఉండడమే. ఈ రోజున ఒక్కతే ఉందని తెలిసి లోపలికి వెళ్ళాడు. నేను తెచ్చిచ్చిన పుస్తకాలు ఏం చేశావు? చదవడం మొదలుపెట్టావా లేదా? నాకేదైనా ఉద్యోగం చూడు కిరణ్. మై గాడ్, ఫెంటాస్టిక్ ఐడియా. నీ ఆలోచన బాగుంది, కానీ ఒక పని చెయ్యి. ముందు నువ్వు సాఫ్ట్వేర్లో ఇంతకు ముందు చేసి వదిలేసిన కోర్సుల సంగతి ఏమిటో చూసి వాటిల్లో రిఫ్రెష్ అవ్వు. మామయ్యకు బాబాయ్కి ఈ విషయం తెలిస్తే ఎంతగానో సంతోషించడమే కాదు, వాళ్లే ఆ ఉద్యోగం ఏదో కూడా చూస్తారు అన్నాడు కిరణ్. నా బాధ మీకెవ్వరికీ అర్థం కాదు కిరణ్, అంది దీనంగా తపస్విని. నువ్వు పొరపాటు పడుతున్నావు తపస్విని. నీకు రాజేంద్ర పోయాడనే దిగులొక్కటే. నాకు రాజేంద్ర పోవడమే కాదు, ఎంతో ఆత్మీయురాలువైన తపస్విని జీవితం ఇలా అయ్యిందే అనేది మరో దిగులు. తపస్విని మాట్లాడలేదు. ఆమెకు తెలుసు తనంటే కిరణ్కి ఎంత అభిమానము. శ్రీలక్ష్మి 2 కప్పులతో కాఫీ తెచ్చి అక్కడ పెడుతూ కిరణ్ని పలకరించింది. తపస్విని కంప్యూటర్స్లో ఏదైనా మంచి కోర్సులో చేరదామనుకుంటోంది అన్నాడు ఆనందంగా. అంతకంటే మాకు కావాల్సిందేముంది? అది నవ్వుతుంటేనే మేము నవ్వుతూ బ్రతకగలిగేది. దాన్ని తీసుకువెళ్ళి దేంట్లో అయినా చేర్చు, అంతేకాదు 2 పూటలా కాస్త కడుపు నిండా తిండి తినేలా చూడు అంటూ ఆమె వెళ్ళిపోయింది. ఏమిటసలు కనబడడమే లేదు? అతన్నే చూస్తూ అడిగింది తపస్విని. మీ గ్యాంగ్ నన్ను లోపలికి రానిస్తుందా అన్నాడు నవ్వుతూ, ఆ విషయం చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లుగా. వాళ్ల గోల వాళ్లది. నన్నేదో ఊరడించి నా బాధను చిటికెల్లో తుడిచేయాలి అనేది వాళ్ల యావ. నువ్వు చెప్పు కిరణ్, నాకు రాజేంద్రను మర్చిపోవడం సాధ్యమేనంటావా? మేము ఎలా బ్రతికామో నీకు తెలియదా? అంది తల ఉంచుకుని. చూడు తపస్విని, బాధలు దుఃఖాలు బంధాలు అన్నీ జీవితంలో భాగమే. ఏవీ శాశ్వతం కాదు. మనం ఆ అనుభూతుల నుంచి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత త్వరగా సుఖశాంతులతో జీవితాన్ని గడపగలుగుతాం. వాళ్ళు చెప్పే దాంట్లో తప్పేమీ లేదు. అంతేకాదు, నీ బాధ చూసి రాజేంద్ర ఆత్మ సంతోషిస్తుందన్న నీ ఉద్దేశం? నువ్వు ఆనందంగా ఉంటేనే వాడు ఆనందిస్తాడనే విషయం గుర్తుంచుకో. ప్రతి మాటని ఒత్తి ఒత్తి పలుకుతూ అన్నాడు. తపస్విని మాట్లాడలేదు చాలాసేపు. మనం ముగ్గురు ఎంతగా కలిసి తిరిగాం, నీకు తెలియందేముంది? కానీ ఈనాడు మీ అన్నయ్య లేడని నేనేదో పరాయిదాన్ని అయిపోయినట్లుగా భావించొద్దు కిరణ్. నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలుసు గాని నాకు కనపడకుండా వెళ్తూ ఉండడమే నాకు బాధ కలిగిస్తుంది అంది లోగొంతుకతో. చెప్పాను కదా, మీ స్నేహితురాల నడుమకు నేను రావడం బాగుండదనే రావడం లేదు. అన్నయ్య లేడని నీకు దూరం అవ్వాలని నేను ఎన్నడూ అనుకోను. అలా ఊహించను కూడా ఊహించొద్దు. వాడు నీకు సర్వస్వంలా మెలిగితే నాతో అత్యంత ఆత్మీయుడిగా మెలిగాడు. నువ్వు ఎలా వాణ్ణి మర్చిపోవడానికి ఇబ్బంది పడుతున్నావో నేను అంతే. ఆ మాట అని అతడు ఇంకొక క్షణం కూడా ఆమె ముందు ఉండలేకపోయాడు. ఒసై, బెంగుళూరు నుంచి సులోచన వచ్చిందే. తపస్విని స్నేహితురాళ్ళు నవ్వుతూ లోపలికొచ్చారు. ఏమైందే? బెంగుళూరు అన్నయ్య అర్జెంటుగా రమ్మనమంటే వెళ్ళిందానివి. 15 రోజులుండి ఏం చేసావక్కడ? అడిగింది తపస్విని. అక్కయ్యకి పెళ్లి నిశ్చయం అవడంతో రమ్మన్నారు. మా అమ్మ ఏం గోల చేస్తుందో అని ఫోన్లో చెప్పలేదు ఆ విషయం. మా వదినికేమో 7వ నెల, కదల్లేదు మెదల్లేదు. అక్కడ పెళ్లి పనులన్నీ నేనే చూడాల్సి వచ్చింది. తపస్వినికి ఆమె మాటలు అర్థం కాక ఆలోచిస్తూ, ఏ అక్కయ్యా అంది నుదురు ముడివేసి. తనకు తెలిసినంత వరకు సులోచనకు ఉంది ఒకే ఒక అక్కయ్య, కళ్యాణి. ఆ అక్కయ్యకు ఎప్పుడో పెళ్ళైపోయింది. నాకున్నది ఒక్క అక్కయ్యే, బెంగళూరులోనే ఉంటుంది కదా. 2 ఏళ్ల బట్టి మొగుడు వదిలేస్తే ఉద్యోగం చేసుకుంటూ. ఈ అబ్బాయి అమెరికాలో ఉంటాడు. మా అన్నయ్య స్నేహితుడికి స్నేహితుడేలే. అంతా వివరించి చెప్పాం. ఎప్పుడో అయిపోయిందా నీ గురించి ఇప్పుడెందుకు చెబుతారు? మీ చెల్లెలకి ఇష్టమైతే నాకు ఇష్టమే అంటూ ముందుకు దూకేశాడు. ఆయన గారికి అభ్యంతరం లేకపోతే నాకేమిటి అంది మా అక్కయ్య. పెళ్ళైపోయింది క్రితం వారం. వెంటనే ఇది ఎగురుకుంటూ అమెరికా వెళ్ళిపోయింది అంది నవ్వుతూ సులోచన. తపస్విని సులోచన వంకే చూస్తూ, అంత త్వరగా భర్తను ఎలా మర్చిపోగలిగిందే కళ్యాణి అంది నిర్లిప్తంగా. 3 రోజుల తరువాత ఓ రాత్రి 9 గంటలప్పుడు జయంత్ ఢిల్లీ నుంచి తండ్రికి ఫోన్ చేశాడు. నాన్న, మాకు మంచి ఆలోచన వచ్చింది.
అది గనక కార్యరూపం దాలిస్తే అందరికీ ఆనందంగా ఉంటుంది అన్నాడు. ఏమిట్రా అది? వింతగా అడిగాడు విష్ణుమూర్తి కొడుకుని. లత తపస్విని విషయంలో చాలా బాధపడుతుంది. అందుకే చొరవ తీసుకుని వాళ్ళందరితో మాట్లాడి ఒప్పించింది. మా బావమరిది రామ్ ఇంగ్లాండ్లో ఉన్నాడు కదా, వాళ్ళు మనలాగానే ఆస్తిపరులు. తపస్విని అతనికిచ్చి వివాహం చేస్తే దాని జీవితము ఓ గాడిలో పడుతుందని అది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా అత్తగారితోనూ మామగారితోనూ రోజు ఫోన్లు చేసి మాట్లాడుతూనే ఉంది. వాళ్ళు తపస్వినికి జరిగిన దుర్ఘటనకు ఎంతగానో జాలి పడుతున్నారు. చివరికి రామ్తో సహా అందరూ అందుకు అంగీకరించారు. పెళ్లి ఇప్పుడే జరగాలనేమీ లేదు. ముందు మనం దాన్ని మరో పెళ్లికి మానసికంగా తయారు చేయాలి. సాయంత్రం 5 అవుతూ ఉండగా రంజని విశాల్కి ఫోన్ చేసింది. వాళ్ళు గోవా నుంచి వచ్చారని తెలిసిన విశాల్ ఫోన్ చేస్తాడేమో అని ఆగింది. చేయకపోవడంతో చేయి జారిపోతున్నాడా అని భయపడి బెంకం విడిచి తనే చేసింది. ఎలా జరిగింది గోవా ట్రిప్పు? కంఠం ఓటమి పొందినట్లే నీరసంగా ఉంది. ఎవరు వచ్చినా రాకపోయినా విశాల్ అనుకున్నవేవి ఆగవని నీకు తెలుసు కదా. సారీ విశాల్, నేను మా అమ్మ మాటను ఎదిరించలేకపోయాను. అలాంటి దానివి మా నాన్న మాటను నేను ఎదిరించాలని ఎందుకు పట్టుబట్టావు? క్రుద్ధగా అన్నాడు. సారీ అన్నాను కదా అంది మురిపెంగా. గుండెల్లో బాకుని దింపి సారీ అంటే కారి నిద్ర ఆగిపోతుందా? కావాలనే ఆమెను కవ్విస్తున్నట్లుగా అన్నాడు. నేను వస్తున్నాను. మనమిద్దరమే ఈ రాత్రంతా ఏదైనా స్టార్ హోటల్లో గడిపేద్దాం అంది చొరవగా రంజని. దేనికి? ఆమె ఆలోచనల మీద చల్లటి నీళ్లు కుమ్మరిస్తున్నట్లుగా అడిగాడు. నీ దగ్గరకు నీ కాబోయే అర్ధాంగి రావడం దేనికంటే నేనేం చెప్పేది అంది నిస్త్రాణగా. తన మాట వినదలుచుకున్న ఆడదాన్నే మగవాడు భార్యగా అంగీకరించడానికి ముందుకొస్తాడు. నేను చిలక్కి చెప్పినట్లు చెప్పాను. మన పెళ్ళైతే నా ఆస్తంతా నీదేనని. కానీ నీ మొండి పట్టుదలతో నన్ను నా మనసుని పూర్తిగా గాయపరిచావు. ముందు ముందు కూడా ఏ విషయంలో అయినా నీ మాట వినకపోతే మనం కలిసి భార్యాభర్తల్లా జీవించలేమనే ఓ స్పష్టమైన సంకేతాన్ని నాకు అందించావు. కాదంటావా? బాయ్ అన్నాడు ఫోన్ ఆఫ్ చేసేస్తూ. ఆ క్షణాన్నే తన జీవితాన్నే మార్చేసే ఓ భయంకరమైన గేమ్ మొదలవ్వబోతుంది అని అతనికి తెలియదు. వచ్చిన అత్తయ్యని చూస్తూనే తపస్విని పడుకుని ఉన్నదల్లా లేచి కూర్చుంది. దగ్గరకు వచ్చిన ఆమె తపస్విని ముఖం చూసి విచలిత అయింది. నోట మాటరాని దానిలా తపస్విని చెయ్యి పట్టుకుని బిగుసుకుపోయి కూర్చుంది. జానకి కంఠం వింటూనే శ్రీలక్ష్మి వచ్చింది ఆ గదిలోకి. శ్రీలక్ష్మిని చూస్తూనే కాస్తంత కంఠం హెచ్చించి, వదినా, నీకింకా ఈ చాదస్తాలు పోలేదా? చిన్నపిల్లను ఇలాగైనా ఉంచేది అంటూనే లేచి వడివడిగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కుంకుమ భరణ తీసుకొచ్చి చట్టుకున్న కోడలి నుదుటన బొట్టు పెట్టింది. అత్తయ్య! ఆమె చేసిన పనికి నిర్విణ్ణురాలైంది తపస్విని. ఇంకొకసారి నువ్వు బొట్టు లేకుండా కనపడ్డావంటే ఊరుకోను. ఇప్పుడు ఏమైందని? బొట్టు తీసేసుకోవాల్సినంత కర్మ ఏమొచ్చింది అంటూనే వదిన వైపు తిరిగి, ఇంకా నయం వాళ్ళ మామయ్య రాలేదు. దాన్ని ఇలా చూసి ఉన్నట్లయితే నానాగోలా చేసుండేవారు అంది విసురుగా. శ్రీలక్ష్మి వదినగారి మాటలకు బిత్తరపోయింది. నువ్వు ఇలా దాన్ని వదిలేస్తావని తెలిస్తే అసలు ఇక్కడికి పంపించేదాన్నే కాదు అంది నిష్ఠూరంగా జానకి. జానకి కోడలి వైపుకు తిరిగి, లేచి మంచి చీర కట్టుకో. మామయ్య నిన్ను తీసుకురమ్మన్నాడు. చూసి చాలా రోజులైంది. 4 రోజులుండి వెళ్తుంది అంటూ. అందుకే ఇప్పుడు నేను వచ్చింది. తర్వాత ఇంకోసారి వస్తానులే అత్తయ్య. ఇప్పుడు మనసేమీ బాగోలేదు. నీ మనసుని నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతే ఎట్లా? ఆయన చెప్పిన మాట వినకపోతే ఆయనకి కోపం వస్తుంది. అంతగా అయితే నీకు ఎప్పుడు ఇక్కడికి రావాలి అనుకుంటే అప్పుడు మామయ్య కారులో తీసుకొచ్చి దించి వెళతారు. ఇదివరకట్లా కాదు. కొడుకుపోయిన దగ్గర నుంచి ఆయనకి కోపం మరీ ఎక్కువైంది. శ్రీలక్ష్మి కాఫీలిస్తూ చెప్పింది. అత్తయ్యకి కోపం తెప్పించొద్దు. 2 రోజులుండిరా, పద. జానకి తపస్విని చిక్కుపడ్డ జుట్టుని జువ్వి జడవేసింది. ముఖం కడుక్కున్రా అంటూ బాత్రూంలోకి నెట్టింది. తపస్విని లోపలికి వెళ్ళగానే కాఫీ కలుపుతున్న శ్రీలక్ష్మి దగ్గరకు జానకొచ్చి గట్టిగా మాట్లాడ్డానని నువ్వేమీ అనుకోవద్దొదినా. దాన్ని అలా వదిలేయడం మంచిది కాదు. వారం రోజులు బట్టి ఆలోచిస్తున్నాం. బావగారు అక్కయ్య కూడా వచ్చి వెళ్ళారు. కిరణ్ని దత్తు తీసుకోవడానికి మేము నిర్ణయించుకున్నాం. ఇది మన లోకంలో పడితే దీనితో పెళ్లి చేద్దామని. అందుకు వాడు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇక నువ్వే అరిచో బ్రతిమలాడో చిన్నగా దీన్ని పెళ్లికి సిద్ధం చెయ్యాలి. సంవత్సరం దాటగానే పెళ్లి చేద్దాం అంది రహస్యం చెబుతున్నట్లుగా. ఆ రాత్రి తెలుగు సంవత్సరాది సందర్భంగా మియాపూర్ తోటలోని ఇంట్లో మిత్రులకి విశాల్ పార్టీ ఏర్పాటు చేశాడు. శ్రీధర్ 5ంటికే వచ్చాడు.
శ్రీధర్ వస్తే అందరూ వచ్చినట్లే. విశాల్కి 2 భుజాలు అతడే. శ్రీధర్ వస్తూనే విశాల్ని పక్కకు తీసుకువెళ్ళి రంజని విషయంలో జాగ్రత్తగా ఉండరా అన్నాడు హెచ్చరిస్తున్నట్లుగా. తిరుగుబోతులకి తాగుబోతులకి విశాల్ భయపడి జాగ్రత్తగా ఉండాలా? ఏం మాట్లాడుతున్నావురా? రంజనికి భయపడవలసిన అవసరం లేకపోవచ్చు, కానీ దాని తల్లి దయానందరావు ఇలాకా మనిషి అని గుర్తుంచుకో. దాని తల్లుల్లాంటి వాళ్లను, దయానందరావు లాంటి వెధవలను చాలా మందిని చూశాను నేను గాని మా నాన్నగానే తలుచుకుంటే అలాంటి వాళ్ళు క్షణాల్లో ఉఫ్మంటూ గాల్లో ఎగిరిపోతారు అన్నాడు పకపకా నవ్వుతూ. శ్రీధర్ వంటవాళ్లు పిలుస్తుంటే కిందకి వెళ్ళొస్తూనే, విశాల్ నాకు సాయం కావాల్సి వచ్చిందిరా అర్జెంటుగా అన్నాడు తల వంచుకుని. మా నాన్నకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చే వారం పెట్టుకున్నాం. 3 లక్షల దాకా ఖర్చయ్యేలా ఉంది. డోనరే 1,00,000 దాకా అడుగుతున్నాడు. నాన్న అయితే 2 లక్షల దాకా జమ చేసుకోగలిగాడు. మా ఊళ్ళో ఉన్న పొలాన్ని అమ్మకానికి పెట్టాం. అందుకే ఓ 1,00,000 సర్దితే పొలం డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. చూద్దామంటే కాదు, డాక్టర్లు వెంటనే చేయాలంటున్నారు. ఆ పైన ఆలస్యమైతే మరి ఏదైనా మంచి ఆఫర్ వస్తే డోనరు చేయి జారిపోవచ్చు. అప్పుడు మరొకరిని వెదికి పట్టుకోవడం కూడా పెద్ద సమస్య అవుతుంది. ఓ నిమిషం మౌనంగా ఉండి, వెంటనే కావాలంటే కాస్త ఇబ్బంది అవుతుందేమోరా. నాన్న అమెరికా నుంచి రావడానికి 15 రోజులు పడుతుంది. ఆపరేషన్ పోస్ట్పోన్ చేసుకోకూడదు అన్నాడు అటు ఇటు కాకుండా. శ్రీధర్కి కోపం వచ్చింది, కానీ అవసరంలో ఉన్నాడు. సంయమనం పాటించక తప్పదు. చెప్పాను కదా అలా చేయడంలో సమస్యలు అన్నాడు చిన్నగా. డాక్టర్లు ఇప్పటికే ఆలస్యమైందని అరుస్తున్నారు. ఆలోచించి చెబుతానులే, నన్ను టెన్షన్లో పెట్టొద్దు. రాత్రికి సృజన వస్తుంది. దానికి 25,000 ఇస్తానని కమిట్ అయ్యాను. ముందు ఆ సంగతి చూడాలి. సృజన రంజని స్థానంలో వచ్చిన కొత్త పిల్ల. శ్రీధర్కి అర్థమైంది అతనిప్పుడు ఇవ్వడని. వెధవ తన చేత అడ్డమైన చాకరీ చేయించుకుంటాడు. అవసరం వచ్చి అడిగితే మాత్రం చేయిస్తాడు. కొద్దిసేపటి తరువాత పైన టేబుల్స్ వేయిస్తున్న అతనికి పక్కకు తీసుకువెళ్ళి, నీకెందుకొచ్చింది రంజని విషయంలో అనుమానం అడిగాడు విశాల్. అదా, పొద్దున పనుండి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తే అక్కడ కనపడింది. వాళ్ళ అక్కయ్య ముంబై నుంచి వస్తుందట. రిసీవ్ చేసుకునేందుకు వచ్చింది. నన్ను చూస్తూనే దగ్గరకొచ్చి నిన్ను తిట్టకుండా తిట్టడం మొదలుపెట్టింది. తనని మోసం చేసినందుకు గాను నీ అంతు చూస్తానంటుంది అన్నాడు చిన్నగా గొణుగుతున్నట్లుగా. దాని మోహాన ఎంత యాసిడ్ పోసాను అంటే నడి రోడ్డు మీద నిలబడి అడుక్కుందామన్నా దాన్ని అవతారం చూసి ఫర్లాంగు దూరానికి పరిగెడతారు జనం అన్నాడు కసిగా. వేధవది, అదిచ్చే సుఖం కోసం 1 కోటి ఖరీదు చేసే ఈ మేడ దానికివ్వాలా? ఆ అర్థమేమైనా ఉందా ఆ మాటలో? మా నాన్నకి తెలిసిందంటే నా చెమడాలు ఒలుస్తాడు. నువ్వు ఇస్తానని ప్రామిస్ చేసావట కదా. అనుభవించాల్సిందంతా అనుభవించి అన్యాయం చేశాడంది. ఎప్పుడో తాగిన హుషారులో పెళ్ళంది. సరే అన్నాను. ఇల్లంది. చూద్దాంలే అన్నాను. ఆ మాటలే శాసనాల్లా పట్టు కూర్చుంటే ఎలా? సరేలే, దాని సంగతి ఏదో నేను చూసుకుంటాను. నువ్వేమీ కంగారు పడబోకు. అంతేకాదు, మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తానంటుంది. మరి కాస్త కారం జోడిస్తూ శ్రీధర్ మనస్సులోనే నవ్వుకున్నాడు. రాత్రి 10 అయింది. మంచం మీద పడుకుని తపస్విని రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదువుతుంది. భర్త అడుగుజాడల్లో నడిచిన శారదాదేవంటే ఆమెకు ఎంతో ఇష్టత ఏర్పడింది. చాలా సామాన్యురాలైన ఆమె ఉపన్యాసాలు ఇవ్వలేదు, పుస్తకాలు రాయలేదు. కానీ అత్యంత అద్భుతమైన మనిషిగా ఆమెను ఈ ప్రపంచం గుర్తించింది. తన్మయంగా ఆమెను గురించి చదువుతూ ఉండగా ల్యాండ్ ఫోన్ రింగ్ అయితే చికాగ్గా లేచి రిసీవర్ ఎత్తింది. నమస్కారం అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. తపస్విని ఆ కంఠాన్ని గుర్తించింది. తనకి పేరు కూడా చెప్పకుండా కొచ్చిన్ నుంచి ఫోన్ చేస్తున్న శ్రేయోభిలాషి. భవిష్యత్తు మీద గత ప్రభావాన్ని తొలగించుకోగలిగితే జీవితాన్ని ఎలాంటి అద్భుతమైన మలుపులైనా తిప్పుకోవచ్చు. శరీరానికి తగిలిన గాయాలకు చికిత్స ఉంది కానీ మనసుకి కాదు. ఏమీ శాశ్వతం కాదు. మనమే శాశ్వతం కానప్పుడు గాయాలు సమస్యలు శాశ్వతమని ఎలా అనుకుంటారు? శరీరం ఉన్నంతకాలం సమస్యలు శాశ్వతమే. అవతల నుండి సన్నగా నవ్విన శబ్దం. వాటిని మనం అధిగమించలేమా? మనిషి అంత దుర్బలుడా? నేను రాజేంద్రని మర్చిపోలేను. అంతేకాదు, అది నా దుర్బలత్వంగా నేనెప్పుడూ భావించను. పోనీ ఒకదానికి సమాధానం చెప్పండి. కిరణ్ మీద మీ అభిప్రాయం ఏమిటి? నా ప్రతి నరంలోనూ ప్రతి రక్తపు బొట్టులోనూ రాజేంద్రే ఉండడంతో నాకు మరో మనిషి మీద అభిప్రాయాలు ఏర్పరచుకునే అవకాశం కానీ అవసరం కానీ లేదు. కావాలనే అంది అసహనంగా. అత్తయ్య అతడి స్మరణే
అతన్ని దత్తత తీసుకున్నారట. అయితే తనకేమిటి? 27 సంవత్సరాలు పెంచిన కన్న కొడుకు చనిపోతే సిగ్గు లేకుండా అతడి స్థానంలో మరో కుర్రవాణ్ణి కొడుకంటూ తెచ్చుకోవడమా? మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక నాదో సలహా. మీరు వెంటనే కిరణ్ని వివాహం చేసుకోండి. అందువల్ల నేనే కాదు, అనంత లోకాల్లోకి వెళ్ళిపోయిన రాజేంద్ర ఆనందిస్తాడు. ప్లీజ్ ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు. నేను చాలా సుఖంగానూ సంతోషంగానూ ఉన్నాను. గుడ్ నైట్. అతన్ని ఇంకా కత్తిరించడం అన్ని విధాలా శ్రేయస్కరం అన్నట్లుగా ఫోన్ రెస్ట్ మీద పెట్టేసింది విసురుగా తపస్విని. ఆదివారం మధ్యాహ్నం కొత్త సినిమా సీడీలో తీసుకొచ్చిన కిరణ్ని చూస్తూనే కస్సుమంటూ లేచింది తపస్విని. ఏమిటి కిరణ్, ఈ మధ్య నాటకాలు ఆడుతున్నావు? ఏమిటి నీ ఉద్దేశం? అంది విసురుగా. కిరణ్కి అర్థం కాలేదు ఆమె ఏం మాట్లాడుతుందో. ఏమైంది అన్నాడు. నాకేం కాలేదు, నీకే. ఇన్నాళ్ళు ఆత్మీయంగా మెలిగిన వాడివి ఇప్పుడు ఈ వెధవేషాలేమిటా అని. చచ్చిపోయిన అన్నయ్యకి ద్రోహం చేయాలనుకుంటున్నావా? అరుస్తున్నట్లుగా అడిగింది. ఆమె వంకే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు కిరణ్. ఆమె మాట తీరు అతన్ని కలవరపరుస్తుంది. అతడు తనను తాను నిగ్రహించుకుంటూ నోరు తెరిచి, నన్ను నీ శ్రేయోభిలాషిగా భావిస్తే నీకు నా మీద ఏర్పడిన ఈ అకారణ కోపం కరిగిపోయి నేను నీకేమవుతానో అర్థమవుతుంది అన్నాడు అతడు ఆమె తీరుకు ఇబ్బంది పడుతూ. తపస్విని గొంతు పెంచింది. ఇన్నాళ్ళు ఆ శ్రేయోభిలాషి ఎవరో తెలియక తలపట్టుకుని కూర్చున్నాను. ఇప్పుడు అర్థమైపోయింది. కొచ్చిన్లో ఎవరినైనా ఏర్పాటు చేశావా, లేక ఇక్కడి నుంచే ఫోన్లో మాట్లాడిస్తున్నావా? అతను అయోమయంగా చూశాడు ఆమె వంక. మాట్లాడవే, మాటల్లో దొరికిపోయాననా? అతడు చటుక్కున పక్కనే ఉన్న కుర్చీని లాక్కుని ఆమె ఎదురుగా కూర్చుంటూ, నువ్వు కూర్చో, అసలు ఏం జరిగిందో వివరంగా చెబితే నా విషయంలో నువ్వు పడుతున్న అపోహను తొలగించడానికి ప్రయత్నిస్తాను. ఏమైంది? ఎందుకు అంతగా ఆవేశపడుతున్నావు? నేనేమైనా తప్పు చేశానా? అన్నాడు ఆమె మాట తీరికి విచలితుడవుతూ. మీ బాబాయి పిన్ని నిన్ను దత్తు తీసుకోవాలి అనుకుంటే తీసుకోమను, అంతేగాని నువ్వే రాజేంద్రన్ అనుకుంటే మాత్రం నేను సహించను, చాలా కఠినంగా అంది. వాళ్ళు నన్ను పెంచుకున్నంత మాత్రాన నేను రాజేంద్రన్ ఎలా అవుతాను? అదే చెప్పేది. మీ పరిమితి వాళ్ళ కొడుకుగా ఆ కుటుంబంలో సభ్యుడిగా ఉండేటంతవరకే. నా జీవితంలోకి ప్రవేశించి అతడి స్థానాన్ని నింపాలనుకుంటే మాత్రం ఊరుకోను. అది జరగని పని నిక్కచ్చిగా చెప్పింది. ఆమె మాటకి ఊపిరి పీల్చుకున్నట్లుగా ఒక్క క్షణం ఆగాడు. తరువాత తేరుకుని ఆమె అంతరంగం పూర్తిగా అవగతమవగా చికాకు పడుతూ, కూల్ డౌన్ ఫస్ట్, నేను చెప్పేది పూర్తిగా వింటావా అన్నాడు. నో, ఇక నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు అంది మొండిగా. అయితే ఏమంటావు? అతను గయ్యం లేచాడు. నేను చెప్పేది వినకపోతే అసలు ఈ మాటలన్నీ దేనికి? అత్తయ్యని మామయ్యని పిలుస్తానుండు, వాళ్ళన్నా నేను బుర్రకెక్కే విధంగా చెబుతారేమో. పిచ్చి పిచ్చిగా మాట్లాడి మన కుటుంబాల్లో చిచ్చు పెట్టబోకు. నా మాటలు ముందు సావకాశంగా వింటానంటేనే నేనేమిటో చెబుతాను. ఆమె మాట్లాడలేదు. నిరసన చూపులతో అతన్ని చూస్తోంది. నువ్వనుకుంటున్నది చాలా తప్పు. అసలు నాది ఆ కోరికే కాదు. మనవాళ్లంతా బలవంతం చేసి నన్ను దత్తుకు ఒప్పించారు. వాళ్ల ఒత్తిడితో నేను అంగీకరించక తప్పలేదు. నిన్ను ఎందుకు దత్తు తీసుకుంటున్నారో చెప్పలేదా? నువ్వు నా మెళ్ళో తాళి కట్టి నన్ను ఉద్ధరించాలి అనేది వాళ్ళ ముఖ్యమైన కోరిక అని నీకు తెలియదంటే నన్ను ఎలా నమ్మమంటావు? ఆవేశంతో పాటు దుఃఖము వస్తుందా మీకు? వాళ్ళు అదే కోరిన మాట వాస్తవమే. దానికి నేను స్పష్టంగా అప్పుడే చెప్పాను. మీరు కోరుకోవడం కాదు, తపస్వినికి ఇష్టమైతేనే నేను ముందుకు అడుగు వేస్తాను అని. నేను చెప్పింది తప్ప? నీకిష్టం లేకుండా నీ మెళ్ళో తాళి కట్టి నా జీవితాన్ని నేను ఎందుకు నరకం చేసుకుంటాను? అతడు ఆగ్రహంతో మండిపడిపోతూ అన్నాడు. అప్పుడు నువ్వే నా మనసేమిటో తెలుసుకుని ఉండొచ్చు కదా. కొచ్చిన్ నుంచి రాజేంద్ర మిత్రుణ్ణి అంటూ ఏ వెధవతోనో ఫోన్లు చేయించడం ఎందుకు? అంటే నా మీద ఒత్తిడి తీసుకొచ్చి నా మెళ్ళో తాళి కట్టి 2 ఆస్తుల మీద స్వారీ చేయాలన్నా నీ ఉద్దేశం? నువ్వు అతిగా ఊహించుకుంటూ నన్ను అవమానం చేస్తున్నావు తపస్విని, చాలా కఠినంగా అన్నాడు. అతని కళ్ళు ఆమె వేసిన అభాండానికి నిప్పులు కురిపిస్తున్నాయి. మీ ఆస్తులు నాకు తృణప్రాయం. వాటి కోసం నేనేమీ వెంపర్లాడడం లేదు, పడి ఆడవడం లేదు. ఆ కొచ్చిన మనిషి ఎవరో నాకు తెలియదు, చాలా నిష్కర్షగా చెప్పాడు. ఆ మాటలు అంటుంటే అతడి పెదవులు వణుకుతున్నాయి, కోపంతోనూ ఆవేశంతోనూ. లేచి విసురుగా బయటకొచ్చేశాడు. తపస్విని స్నేహితురాళ్లే సులోచన నాటకాల చిన్నన్నయ్య చేత ఆమెను వివాహానికి సుముఖరాల్ని చేయడానికి గాను అలా కొచ్చిన్ నుంచి శ్రేయోభిలాషిగా మాట్లాడిస్తున్నారు అనే విషయం వాళ్ళిద్దరికీ తెలియదు. సంక్రాంతి వచ్చిందంటే తపస్విని ఇంట్లో హడావిడే హడావిడి.
అటువంటిది ఈ సంవత్సరం భయంకరమైన నిశ్శబ్దంతో చీకటిలో మునిగి ఉంది. రాత్రి 12 అయింది. తపస్వినికి గత స్మృతులు వెన్నాడుతూ ఉండగా నిద్ర పట్టడం లేదు. పండుగ 3 రోజులు తను రాజేంద్ర ఒకరిని ఒకరు విడిచి ఉండేవాళ్లు కాదు. బొమ్మలు అమర్చడంలో కూడా తపస్వినికి సాయం చేస్తూ ఉండేవాడు రాజేంద్ర. తల్లి మేనత్త నవ్వుతున్నా. మంచం మీద పడుకుని ఉన్న తపస్విని మీదుగా చల్లటి గాలి వీస్తుండగా సుగంధభరితమైన వాసన ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. కళ్ళు తెరుచుకున్నా అంత మసగమసగ్గా ఉన్నట్టే తోస్తుంది. వణుకు పుట్టేలా చలి వేస్తున్నట్లు అనిపించగా తల కింద ఉన్న దుప్పటి తీసి నిండా కప్పుకుంటూ పక్కకి చూసింది. ఏసీ గాని ఎవరైనా ఆన్ చేశారా అని. అది ఆఫ్లోనే ఉంది. అయితే ముఖం కూడా చూపించదలుచుకోలేదన్నమాట. దుప్పటి అలా బిగించావు. సన్నని నవ్వు. తపస్వినికి మైకం కమ్మేసి మరో ప్రపంచంలో కాలు పెట్టినట్టుగా కనురెప్పలు బలవంతాన పైకెత్తింది. పైనుంచి పెట్టెలు దించలేదేమిరా? ఈ సంవత్సరం ఎగ్జిబిషన్లో కొత్త బొమ్మలు కొనుక్కురాలేదా? కిరణ్ని తీసుకుని వెళ్ళి తెచ్చుకోకపోయినావా? చురుగ్గా చూసింది ఆ మాటలు వినబడుతున్న వైపుకి. విసుగ్గా చూసింది, క్రోధంగా చూసింది. నీతో తప్ప నేనెవ్వరితోనూ ఎక్కడికి వెళ్ళను. పెదవులు కదిలించింది మాట్లాడుతున్నట్టుగా. కిరణ్ ఎవడు నాతో రావడానికి? నేను ఆనందంగా ఉండాలి అంటే నువ్వు వెంటనే కిరణ్ని పెళ్లి చేసుకోవాలి. నేను 27 సంవత్సరాలు ఆ ఇంట్లో ఎలా మెలిగానో వాడు 73 సంవత్సరాలు అలా గడపబోతున్నాడు, అక్కడే సతీ సమేతంగా. ఇంకోసారి అలా అన్నావంటే చంపేస్తాను. నన్ను ముట్టుకునే హక్కు ఈ ప్రపంచంలో ఒక రాజేంద్రకే ఉంది. మరొకరు నాకు భర్త అవ్వడం అంటూ జరగదు. ప్లీజ్ నా మాట వినరా? అర్థింపుగా అడిగాడు. డోంట్ టాక్ రబిష్. నా పెళ్లి గురించి మరో మాట మాట్లాడావంటే ఊరుకోను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూనే మంచం పక్కగా టీపై మీద ఉన్న ఫ్లవర్ వాజ్ అందుకుని, జాగ్రత్త, వాడి పేరు మరోసారి ఎత్తారా అందరి తలకాయలు పగలగొడతాను. వాడు వెధవేషాలు వేస్తూ నాటకాలు ఆడుతున్నాడు. అతడి వైపుకు బలంగా విసిరింది. భళ్ళుమన్న శబ్దం. సరిగ్గా అదే సమయంలో హాల్లో లైటు వెలిగింది. గది తలుపులు నెట్టుకుంటూ శ్రీలక్ష్మి పరుగులాంటి నడకతో లోపలికొచ్చి దీపం వెలిగించింది. మంచం మీద మోకాళ్ల మీద తలపెట్టుకుని గుడ్లప్పగించి చూస్తూ కూర్చుని ఉంది తపస్విని. పక్కన కిటికీ అద్దం పగిలి ముక్కలయ్యి నేల మీదంతా చిందరవందరగా పడుంది. సికింద్రాబాద్ స్టేషన్లో మొదటి ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న బెంగుళూరు గౌహతి ఎక్స్ప్రెస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గార్డు జెండా ఊపుతూ విజిల్ ఊదాడు. అలజడితో నిండిన మనస్సుతో జనరల్ కంపార్ట్మెంట్లో తల నిండా చీరచెంగు కప్పుకొని కూర్చుని ఉన్న తపస్విని మనస్సు తేలిక పడ్డట్టుగా దీర్ఘంగా నిట్టూచింది. అది సంక్రాంతి వెళ్లిన 5వ రోజు. 7 గంటలైన శీతాకాలపు మంచు పొగలా కమ్మి పరిసరాలన్నింటినీ తెరలతో కప్పివేస్తున్నట్లుగా ఉంది. ట్రాక్ పక్కన ఉన్న ఇళ్లు మసకమసగ్గా కనబడుతున్నాయి. బండి మౌలాలి స్టేషన్కి దగ్గర పడుతున్న సమయంలో అప్పటి వరకు తలుపు దగ్గర నిలబడి ఉన్న ఓ సాధువు లోపలికి వచ్చి తపస్విని కూర్చున్న బెంచీ మీద ఆమెకు కాస్త దూరంగా కూర్చుంటూ రామ్ రామ్ అమ్మాజీ అన్నాడు. కాషాయ గుడ్డలు జడలు కట్టిన జుట్టుని చక్కగా నడినెత్తిన చుట్టుకున్నాడు. చంకన ఓ జోలే, సన్నగా పొడుగ్గా ఉన్నాడు. పచ్చటి ఛాయ, నుదుట విభూతి రేఖలు, నడుమ గంధపు బొట్టు. వయస్సు 60 సంవత్సరాలకు పైగా ఉంటుంది. అతని మాటలకు తలెత్తి నమస్కరించింది తపస్విని. ఆమె అప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చి 2 గంటలకు పైగా అయింది. తను 7 అయితేనే గాని నిద్రలేవదని ఇంట్లో అందరికీ తెలుసు. అప్పటి వరకు తన గదిలోకి ఎవ్వరూ తొంగి చూడరు. వాళ్ళు అలా చూసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్లుగా తను రాసిపెట్టిన కాగితాన్ని చూసేలోగానే తను కనబడ్డ రైలెక్కేసి జంట నగరాలకి దూరంగా వెళ్ళిపోవాలి అనేది ఆమె ఆలోచన. గమ్యం లేని తన ప్రయాణానికి ఏ రైలైనా ఒక్కటే. ఈరోజు అనుకోకుండా వారానికి 4 రోజులు నడిచే బెంగుళూరు గౌహతి ఎక్స్ప్రెస్ ఉన్నట్లుగా స్టేషన్లో కాలు పెడుతూనే తెలుసుకుని మరే ఆలోచన లేకుండా కోల్కతాకి టిక్కెట్ తీసుకుని జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కేసింది. ఇంతవరకు తనెప్పుడు ఫస్ట్ క్లాస్లోనూ ఏసీల్లోనూ ప్రయాణించిందే గాని ఇలా ప్రయాణం చేయలేదు. బండి బయలుదేరుతున్న సమయంలోనే టీసీ ఎక్కాడు ఆ బోగీలోకి. అతన్ని చూస్తూనే నాకు సాయం చేయగలరా? నేను కోల్కతా వెళ్ళాలి. ఆఖరి క్షణంలో ప్రయాణం పెట్టుకోవడంతో ముందుగా రిజర్వ్ చేయించుకోలేకపోయాను. నాకు ఎక్కడైనా బెర్త్ ఏ క్లాస్దైనా పర్వాలేదు, ఏర్పాటు చేయగలుగుతారా అని అడిగింది. చాలా బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నాన్ సీజన్. సికింద్రాబాద్లో చాలామంది దిగుంటారు. నేను చూస్తానులేండి. మీరు స్లీపర్లో ఎక్కి అక్కడ టీసీని అడిగి ఉండవలసింది అన్నాడతను. టిఫిన్ పొట్లాలతో వచ్చిన ప్యాంట్రీకార్ కుర్రాడిని సాధువు చూస్తూ అమ్మాజీ మీరు టిఫిన్ తినరా అన్నాడు. ఆమె ప్లాట్ఫామ్ మీదకి వస్తూనే
కేఫ్టేరియాలో టిఫిన్ తిని మరో ప్యాకెట్టు మినరల్ వాటర్ బాటిల్ తీసుకుని సంచిలో పెట్టుకుంది. మధ్యలో దొరుకుతాయో లేవో అన్నట్లుగా. నా దగ్గరున్నాయి. మీరు అనుమతిస్తే నేను తీసుకుంటానమ్మాజీ ఓ ప్లేటు అన్నాడు చిరునవ్వుతో అతను. తన అనుమతి ఎందుకో అర్థం కానట్లుగా అతన్నే చూస్తూ తీసుకోండి, దానికి అభ్యంతరం ఏముంది అంది. అతను కుర్రవాడి దగ్గర టిఫిన్ ప్యాకెట్ తీసుకుని డబ్బులు అమ్మాజీ ఇస్తారు తీసుకో అన్నాడు. అప్పుడు అర్థమైంది తపస్వినికి తన అనుమతి అతను ఎందుకు అడిగింది. సాధువు జోలులోంచి మంచినీళ్ల సీసా తీస్తూ ఉపాహారదాత సుఖీభవ అన్నాడు. స్వామి, ఎక్కడి దాకా వెళ్తున్నారు? ఈ విశ్వమంతా మాదే, ఎక్కడికనేముంది? మధ్యలో మిమ్మల్ని ఎక్కడ దిగమని ఆ దేవుడు ఆదేశిస్తే అక్కడే దిగి ఆ స్వామిని దర్శించుకునే ప్రయాణం చేస్తాం. పోనీ టికెట్ ఎంతవరకు తీసుకున్నారో చెప్పండి అంది. అతడు సరైన సమాధానం చెప్పడం లేదని. మాకు టికెట్ దేనికమ్మా, బైరాగులం. ఎవరైనా అడిగితే కాస్తంత విభూతి ఇవ్వగలం. తలుపు దగ్గర నిలబడి టికెట్ కలెక్టర్ని ఆశీర్వదించాను. నా ఆశీర్వచనాలు అక్కర్లేదనుకుంటే నన్ను దిగిపోమ్మనేవాడు. జీవితమన్నా, బాధలన్నా, మరణమన్నా భయం పడేవారికి ఇబ్బందులన్నీ. నా మీద అభిమానంతో చిన్నదానివైనా నువ్వు ఉపాహారం ఇప్పించావు. అలాగే మరో ధర్మాత్ముడు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాడు. హాయిగా నవ్వాడు. తనకేనా చికాకులన్నీ? తను ఆ సాధువులాగా ఎప్పటికైనా ఈ మానసిక అశాంతికి అతీతురాలు కాగలుగుతుందా? తను ఎన్ని కలలు కంది. రాజేంద్రే తన సర్వస్వం అనుకుంటూ, అతడితో పొందబోయే జీవితమే స్వర్గంలా ఊహించుకుంటూ. అవన్నీ కళ్ళలే అని తెలుసుకోవడానికి ఒక క్షణం పట్టలేదు. కావాలని తనవాణ్ణి చేసుకున్న రాజేంద్రని మర్చిపోయి మరో పెళ్లి చేసుకోవాలా? ప్రతివారిది అదే ధోరణ. చికాకేస్తుంది. తనకెంతో ఆత్మీయుడిగా భావించిన కిరణ్ కూడా ఓ ఆడదాని కోసం నాటకాలు ఆడతాడా? పెళ్ళంటే శారీరక సుఖాల కోసమేనా? అటు వదిన తన అన్నయ్యని చేసుకుని అమెరికా వెళ్ళి సుఖంగా బతకమంటుంది. ఇటు అత్తయ్య మామయ్య కిరణ్ని చేసుకుని సుఖించమంటారు. దానికి వత్తాసు అమ్మ నాన్న స్నేహితురాళ్ల మాటలు అవే. వీళ్ళందరికీ తోడు ఆ మహానుభావుడు రాజేంద్ర కూడా చెవిలో అర్ధరాత్రి పూట నసుగుడు. అందుకే అమ్మా నాన్న నన్ను మన్నించండి. మీరు కోరినట్లుగా నా గతాన్ని మర్చిపోయి మరో వివాహం చేసుకోలేను. అందుకే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకొద్దు. నేను ఆత్మహత్య చేసుకునేంత బలహీనురాల్ని కాదు. తల్లిదండ్రుల మనసుని కష్టపెడితే ముక్తి లభించదని నాకు తెలుసు. నేనేమిటో నాకు తెలిసిన నాడు తప్పకుండా మీ ముందుండడానికి ప్రయత్నిస్తాను. నాకు ఈ జన్మనిచ్చిన మీకు నేను సర్వదా కృతజ్ఞురాల్ని. మీ రక్తమే నాలో ఉన్న తపస్విని. ఉత్తరాన్ని తన గదిలో టీపై మీద పెట్టి తెల్లవారక ముందే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. తను చేసిన పని ఇంట్లో అల్లకల్లోలం సృష్టిస్తుంది అని తెలుసు. తనకు రాజేంద్ర దూరమవ్వడం ఎంతో, తను తన వాళ్లకు దూరమవ్వడమూ అంతే. అన్నిటికీ మించి తన మనసుని చిత్రహింస చేసింది తనలో అంతర్భాగమే అనుకుంటున్న రాజేంద్ర మాటలే. రామ్ రామ్ బాబూజీ. ఎవరికో అభివాదం చేస్తున్న సాధువు మాటలకి ఉలిక్కిపడింది తపస్విని. కళ్ళు మూసుకుని తనని సీటుకు వెనక ఆనించింది తపస్విని, ఆలోచనల్లో మునిగి తేలుతూ. అసలు మళ్లీ పెళ్లి అనే ఆలోచనే తన నరాన్ని మెలితిప్పి హింసిస్తుంది. భరించలేని ఆవేదనను కలిగిస్తుంది. ఆ క్షణాననే ఓ నిర్ణయానికి వచ్చేసింది. వీలైనంత త్వరలో తన భయంకరమైన పరిసరాల నుంచి బయటపడాలి అన్నట్లుగా. కోల్కతాలో బంధువులెవరైనా ఉన్నారా అమ్మాజీ? సాధువు కంఠం అది. రామకృష్ణ పరమహంస మన బంధువు కాడా? భారతీయులంతా మనవాడే అని గర్వంగా చెప్పుకుంటున్న వివేకానందుడు మన బంధువు కాడా? నుదురు ముడివేసి అతడి వంకే చూస్తూ అంది తపస్విని. దీర్ఘాయుష్మాన్ భవ. చిన్నదానివైనా గొప్ప జీవిత రహస్యాన్ని 2 మాటల్లో చెప్పావమ్మా. పద, నేను చూసినవే అయినా మరలా వెళ్ళి వారిని దర్శించుకుని ఆనందిస్తాను. ఈ ప్రపంచమంతా ప్రలోభాలతోనూ స్వార్థంతోనూ నిండిపోయింది. నేను నా వాళ్లే బాగుండాలనే కోరికలతో అణగారిపోతుంది. అసలు జీవితం అంటే ఏమిటమ్మా? ఆసక్తిగా ఆ సాధువు వంక చూస్తూ ఉండిపోయింది తపస్విని. మీరు కాజీపేటలో బండి ఆగగానే S7లో ఎక్కేయండి. నేను దానిలో టీసీకి చెప్పాను, మీకు బెర్తిస్తానన్నాడు. టీసీ లోపలికి వస్తూనే తపస్వినికి చెప్పాడు. చాలా థ్యాంక్స్ అండి అంది సంతోషంగా తపస్విని. నేను నీతో పాటే ఆ భోగిలోకి వస్తానమ్మా. భావాలు కలిసిన వాళ్లతో ప్రయాణం చేయడం అంటే మనం నమ్మిన దేవుడితో ప్రయాణం చేయడమే. నన్ను ఆ కాళీమాత పిలుస్తుందన్నమాట. అసలు టిక్కెట్టే లేని ఆ మనిషి సుఖంగా ప్రయాణించడానికి బెర్త్ కోసం ముందుకు దూకుతున్నాడంటే చెప్పే మాటల్లోలాగా అతడు నిజమైన సర్వసంగ పరిత్యాగేనా అనిపించింది కొద్ది క్షణాల పాటు.
కాజీపేటలో S7కి వెళ్ళి ఓ ఖాళీ లోయర్ బెర్త్ మీద సూట్ కేసును భుజాన ఉన్న సంచిని పెట్టింది. ఎదురు బెర్త్ మీద ఓ స్త్రీ ఒడిలో సంవత్సరం పాపతో కూర్చుని ఉంది. పాప పచ్చగా బొద్దుగా ముద్దొస్తుంది. నోట్లో వేలేసుకుని అప్పుడే అక్కడికి వచ్చిన తపస్వినినే చూస్తుంది. తపస్విని ఆ అమ్మాయి వంక ఆప్యాయంగా చూస్తూ నవ్వింది. మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు అంది ఆ పాప తల్లితో, తనకు ప్రయాణంలో తోడు దొరికినందుకు తృప్తిగా. భువనేశ్వరండి. వీళ్ళ నాన్న అక్కడ పనిచేస్తున్నారు. మా పుట్టిల్లు హైదరాబాదు. అమ్మా నాన్నని చూద్దామని వెళ్ళొస్తున్నాను అంది నవ్వుతూ. మీరెంత దాకా? కోల్కతా అండి. మాది హైదరాబాదే. అక్కడ ఉన్న స్నేహితురాలు రమ్మంటే బయలుదేరాను. మీరు దసరాకు వెళ్తే బావుండేది. అప్పుడు చాలా బావుంటుంది అంది ఆమె నవ్వి. అలాగే శాంతినికేతన్ కూడా తప్పకుండా చూసిరండి. కోల్కతా దసరాకి మెరుపులు మెరిపిస్తే శాంతినికేతన్ సంవత్సరం అంతా పచ్చదనంతో ఆహ్లాదం కలిగిస్తుంటుంది. అది రవీంద్రనాథ్ ఠాగూర్ భారత ప్రజలకు సృష్టించి ఇచ్చిన కానుక. తపస్విని ఆమె మాటలు వింటూ పాపను తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకునే చాలాసేపు సర్వం మరిచి ఆమెతో కబుర్లు చెప్పింది. నిద్రొస్తూ ఉండడంతో పాపను తల్లికిస్తూ కాసేపు పడుకుంటానండి అంది. అలా పడుకుంటే తరువాత 2 గంటలప్పుడు గానీ మెలకువ రాలేదు తపస్వినికి. మెలకువ వచ్చి తలెత్తితే ఎదురు బెర్త్ మీద స్త్రీ, ఆమె కూతురు కూడా నిద్రపోతున్నారు. ఆమె కదలడం చూసి సైడ్ బెర్త్ మీద కూర్చున్న సాధువు, అమ్మాజీ భోజనమైందా? నా చేత ఓ పుణ్యాత్ముడు పూరీ తినిపించాడు అన్నాడు. ఆ సాధువు ఈ భోగిలోకి ఎప్పుడొచ్చాడా అన్నట్లుగా చూసింది. ఈ పాటికి ఇంట్లో ఎలాంటి దుమారం లేచిందో. అమ్మా నాన్న గుర్తుకొస్తే గుండెల్లో బరువు. తను చేసిన పనికి వాళ్ళు తట్టుకోగలుగుతారా? తను వాళ్ళెంతగా విలపిస్తున్నారో తన కోసం. చిన్న చిన్న బొమ్మలమ్ముతూ ఓ కుర్రాడొచ్చాడు. వాణ్ణి చూస్తుంటే ఎదురు బెర్త్ మీద పాపకు ఏదైనా కొనివ్వాలనిపించింది ఆమెకు. ఆ పాప చాలా హుషారుగా ఉంది. వదలబుద్ధి కాలేదు. ఒళ్ళో కూర్చుని పిడికిలి బిగించి చేతులూపుతూ బోసినోటితో నవ్వుతుంటే మురిసిపోయింది. 2 చిలకలు ఒక తీగకు అమర్చి ఉన్నాయి. అడుగు తీగని నొక్కితే ఒకదాని ముక్కు మరొకదానికి దగ్గర చేరి కిచకిచమంటున్నాయి. 20 రూపాయలిచ్చి దాన్ని తీసుకుంది, ఎంతో బావుండడంతో. ఆ పాప నిద్రలేస్తుందేమో ఇద్దామని చూస్తూ కూర్చుంది చాలాసేపు. తపస్వినికి నిద్రొస్తూ ఉండడంతో ఆ బొమ్మని బెర్త్ మీదే ఓ మూలగా పెట్టి పడుకుని కళ్ళు మూసుకుంది. ఇట్టే నిద్ర పట్టేసింది. తరువాత ఎప్పుడో చల్లని గాలి వీస్తున్నట్లు అనిపించగా తపస్వినికి మెలకువ వచ్చింది. కిందకు లాగిన కిటికీ గ్లాస్ తలుపు పైకి లేచుంది. ఎక్కడో శాండిల్వుడ్ పౌడర్ వాసన. దాంతోపాటే తపస్విని అన్న రాజేంద్ర గొంతు. మరుక్షణంలోనే ఆమె శరీరాన్ని తెలియని మత్తు ఆవహించసాగింది. తపస్విని లే. లేచి S5లో 25వ నెంబర్ బెర్తు ఖాళీగా ఉంది. అక్కడికి వెళ్ళి పడుకో. అది రాజేంద్ర కంఠం. ఇప్పుడేమైంది? ఇక్కడ బాగానే ఉంది కదా అంది తపస్విని. చెప్పిన మాట విని వెంటనే లే అన్నాడు తన మాటని నొక్కి పలుకుతూ. ఏమిటి ప్రతిదానికి నా మీద జులుం చేస్తున్నావు? నేను వెళ్ళను. వెళ్ళేది లేదు. ప్లీజ్, 10 నిమిషాలే టైం ఉంది. లేచి విడివిడిగా వెళ్ళు. నీ మేలు కోరే చెబుతున్నాను. నువ్వన్నీ నా మేలు కోరే చెబుతున్నావు గాని ఇప్పుడు భోగి మారడానికి అంత అర్జెంట్ ఏమొచ్చిందట? కాదు తపస్విని, నా మాట విను. ఇంకా 9 నిమిషాలే మిగిలింది. నువ్వు వెంటనే భోగి మారాలి. ఆలస్యం భరించలేనట్లుగా కరుగ్గా మారింది రాజేంద్ర కంఠం. 9 నిమిషాల తర్వాత ఎక్కడే ఉంటే ఏమవుతుందట? కూర్చునే అంది. గొంతు పిసికి చంపేస్తాను. లే, ముందు నీ పెట్టె తీసుకో. చెవులు చిల్లులు పడేలా పెద్ద అరుపు. వెస్ట్ ట్యూబ్ వైపుకు పరిగెత్తు. కమాన్. ఆమెకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏమిటి రాజేంద్ర హడావిడి? తన మాట విని పెళ్లి చేసుకోకుండా ఇంట్లోంచి వచ్చేస్తున్నానన్న కోపంతో అక్కడికి వెళ్ళమనడం లేదు కదా. అందులో తెలిసిన వాళ్ళు ఉన్నారేమో, నచ్చ చెప్పి తేలిగ్గా ఇంటికి చేర్చొచ్చని. చి వెధవగోల. అలాంటిదేదైనా జరిగితే నీ అంతు చూస్తాను. ఇక తప్పదన్నట్లుగా కప్పుకున్న దుప్పటి భుజాన వేసుకుని ఓ చేతిలో పెట్టెతో మరో చేతితో సంచితో వెస్టిబ్యూల్ వైపు తడబడుతూ అడుగులు వేయసాగింది. ఎవరో వెనుక నుంచి నెడుతున్నట్లే ముందుకు తూలుతుంది. నువ్వు నన్ను ఎందుకు హింసిస్తావు? చిరాగ్గా గొణిగింది. నేనంటే నీకంత కోపమైతే ఎలారా నాన్నా? అయితే ఇంక రానులే. చాలా ఆత్మీయంగానూ వేదనతోనూ నిండి ఉన్న ఆ మాటకు తపస్విని మూతి తిప్పింది. ఛల్, నన్ను ఏడిపించడం నీకో సరదా. S6 దాటి 5లోకి వచ్చి 25వ నెంబరు చూసుకుంటూ వస్తుంటే 4వ బేలో కనబడింది ఖాళీగా లోయర్ బెర్తు. పెట్టి దాని కింద పెడుతుంటే మైకం తగ్గి మామూలు మనిషి ఎందుకు అక్కడికి వచ్చిందో అర్థం కానట్టుగా నలువైపులా పిచ్చి చూపులో చూడసాగింది. పక్క బెర్తు మీద ఎవరో ఓ జంట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు.
మధ్య బెత్తులు పైకే ఉన్నాయి. అప్పర్ బెత్తులు రెండింటి మీద ఎవరో నిద్రపోతున్నారు. తల కింద సంచి పెట్టుకుని బెత్త మీద పడుకోబోతుండగా ఆమెకు చటుకును గుర్తుకొచ్చింది పాపకి కొన్న చిలకల బొమ్మ ఆ బెత్త మీదే ఉండిపోయిందని. వెళ్ళి పాపని లేపి ఆ బొమ్మను ఇచ్చివద్దామా అనుకుంటూ వెనక్కి తిరిగి వెస్టిబ్యూల్ వైపు 2 అడుగులు వేసింది. ఎంతలోనే దడదడమంటూ శబ్దం, పెట్టంతా ఊగిపోతుంది. పట్టుతప్పిన తపస్విని ఓ పక్కకి పడిపోయింది. మరుక్షణంలోనే 1000 గొంతుకులు ఒక్కసారిగా అరిచినట్లుగా కేకలు, ఏడుపులు, ఏవో పడిపోతున్నట్లుగా పటపట పంటున్న శబ్దాలు. తపస్విని భయంతో అరిచింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.